హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 కి ఏపీలో టికెట్ రేట్స్ పెంపు పైన ఇప్పుడు సిపిఐ నారాయణ గారు విమర్శలు చేశారు. సో ఇలా టికెట్ రేట్స్ పెంచి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎలా చూడాలి మరి టికెట్ రేట్స్ ఇష్యూ గురించి, అంటే పెంపు ఇష్యూ గురించి ఎప్పటి నుంచో కూడా చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలను చూసాం. రెండు వర్గాలుగా చీలిపోయి కొంతమంది సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏపీలో మరి టికెట్ రేట్స్ పెంచేశారు. సో బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది. మరి దీనిపైన ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ఆయన లాంటి వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. సో టికెట్ రేట్స్ పెంపును ఆయన ముందు నుంచే విమర్శిస్తూ వస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? మరి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇలా సృష్టించబడ్డానికి కారణం కూడా ఈ టికెట్ రేట్స్ హైక్స్ అని అంటున్నారు. సార్ మీరేం చెప్తారు? సార్ నారాయణ గారిని చూస్తే ఒక్కొక్కసారి జాలి పుడుతుంది. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నిద్రపోతుంటాడు, నిద్రపోయి అయ్యో నిద్ర పట్టేసిందా అని మనల్ని అడుగుతాడు. చికెన్ తినేస్తాడు, తిన్నని చెప్పి చికెన్ తిన్నానా, చికెనా అంటాడు. అంత విచిత్రమైన మనిషి ఆయన. ఇవన్నీ రుజువుల మాట. ఎవరి మీదైనా ముందుగా నింద వేయడంలో ఆయనకి వేరే పని ఏదైనా కాంట్రవర్సీ వస్తుందా దాన్ని ఫోకస్ అవుదామని చూస్తాడనమాట. అందువల్ల నారాయణ గారి మాటల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ మనం చెప్పుకోవాలి కనుక ప్రేక్షకులు మనల్ని అడుగుతున్నారు కనుక చెప్తున్నాను. అయ్యా, సిపిఐ నారాయణ గారి మాటలు మీరు ఏవద్దు, ఏ మాటలు కూడా ఆయన స్టాండ్ ఉండదు. ఈరోజు మాట్లాడతాడు, రేపు పొద్దున్న మాటలు మర్చిపోతాడు. ఇకపోతే ఇండస్ట్రీ గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడండి? లెఫ్టిస్ట్ ఉద్యమంలోంచి వచ్చినవాడు, కమ్యూనిస్ట్ పార్టీలోంచి వచ్చేవాడు సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారండి. అసలు సినిమా చూసామని చెప్పడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు కొంతమంది. నేను నా ప్రజల తాలూకు సమస్యలు తప్ప కమ్యూనిస్ట్ మిగతాయి పట్టవు. వీడి కమ్యూనిస్ట్ అంటాడు, బిగ్ బాస్లు అంటాడు, ఈ సినిమా వాడు అంటాడు, రాత్రి పూట ఏంటిది లవర్స్ ప్యారడైజ్ అంటాడు, సెక్షువల్ ప్యారడైజ్ అంటాడు. ఆ మాట్లాడుకుంటే మనకు బాధ అనిపిస్తుంది అన్నమాట. అంటే అంత గౌరవం ఉంటుంది. టికెట్ రేట్స్ పెంచి ప్రజల జేబుల్ని ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి అది కూడా ఒక ప్రజా సమస్యగా చూసే దీని గురించి మాట్లాడాలి. ఎక్కడ జేబులు ఎవరు? సినిమా అంటే ఒక దాన్ని ఏమంటారు, దుగ్ధ వేరే అంటారు కానీ వాడడానికి నాకు ఇష్టం లేదు. సినిమా అంటే దూతో వచ్చే పదం దుగ్ధ. ఉన్నవాళ్ళని ఖాళీ చేయిస్తారు. ఎవరి ఖాళీ? నా జేబు ఖాళీ చేయిస్తారా? సినిమా చూడని వాళ్ళని ఖాళీ చేయిస్తారా? సినిమా రేట్లు పెంచేసుకుంటే పెంచిన రేట్లు వెళ్తారా? ఈరోజు ఈ దుర్భర పరిస్థితుల్లో ఖాళీ చేస్తే చాలా మంది ఉన్నారు. ప్రజా సమస్యలను చేర్చడానికి ప్రజా నాయకులు ఉన్నారు. వాళ్ళు గెలిపించుకున్నటువంటి వాళ్ళ నియోజకవర్గం తాలూకు లీడర్స్ ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. నా నియోజకవర్గం అయ్యా, నన్ను గెలిపించుకున్నారయ్యా, నా ప్రజల తాలూకు జేబులు ఖాళీ అయిపోతున్నాయ్యా, వాళ్ళు వచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నారయ్యా అంటే బాగుంటుంది. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నీకు ఎవరితోనే సంబంధం ఏముంది? ప్రజలు అంటావు. ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఒకటైనా నారాయణ గారు మీరు చేశారా? సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. ఇంతవరకు ఎన్ని పనులు మీరు చేశారు? ఎక్కడో గోడ అక్రమంగా కట్టారని ఇలా గోడ తన్నేసరికి ఆ రాయి పడిపోయింది, కాలు ఎరగొట్టుకున్నారు. ఇలాంటి పనులు చేశారు. తెలుగు తక్కువ పనులు చేశారే కానీ, తెలుగు తక్కువ మాట్లాడారే కానీ, ఇలాంటి ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే పనులు ఒక పనైనా చేశారా? సూటిగా అడుగుతున్నాడు. అవి మీరంటే మిత్రుత్వం లేదు, శత్రుత్వం లేదు. కానీ ఇలాగా మీ బోటి పెద్దలు మీ వయసుకైనా గౌరవం ఇవ్వాలి. ఈ వయసులో ఉన్నోడు మీరు మాట్లాడుతుంటే మేధావి వర్గం అందరూ ఆలోచనలు పడాలి. ఆయన అంత అనుభవంతో మాట్లాడతాడు. ఇది నిజం కదా అనాలి. మీరేమంటారు? మీరు టికెట్ రేటు పెంచడం ముందు అనాలన్నమాట. ఫస్ట్ టికెట్ రేటు పెంచంటే టికెట్ రేటు పెంచడం వీలేదు. నా దృష్టిలో ప్రజలందరూ ఒక్కటే, అదే రేటు ఉండాలి. ఉంటే అదే రేటు అన్ని తాలూకు కౌంటర్స్ లో అదే రేటు పెంచాలి. దాన్ని మార్చకూడదు. మీరు ఆలోచించుకుంటే రేటు పెట్టండి. అలా కాకుండా మీరు కొన్ని సినిమాలు ఇచ్చినప్పుడేమో రైట్ అని చెప్పేసి వాళ్ళేమో సిగ్నల్ ఇచ్చి వాళ్ళు లోన పంపించేసి, కొన్ని సినిమాలు వచ్చినప్పుడేమో అంటే బాలకృష్ణ అంటే మీకు ఆపోజిట్ వర్గం అయినా మీరు అనుకుంటున్నారు. సరే, సినిమా రేట్లు పెంచారు, మీకేమి నష్టం? సినిమా చూడదగిన వాడే ఈ సినిమాకి వెళ్తాడు. మనం ఐబొమ్మ రవి విషయంలో కూడా చెప్పుకున్నాం.
ఐబొమ్మ రవి సినిమా రేట్లు పెంచాడని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటు. ఆయనకు వచ్చిన కోట్లన్నీ సినిమా వాళ్ళకో సినిమా ప్రేమికులకో ప్రేక్షకులకో పంచిపెట్టడం లేదు, ఆయన జేబులో వేసుకోవడం కోసం పంచిపెడుతున్నాడు అన్నమాట. అలాంటప్పుడు ఇది సినిమాలు బాగా పెట్టుబడితో తీసి ఐబొమ్మ రవి జేబులు నింపడానికంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయినట్టయితే సోషల్ క్రైమ్ అనుకున్నారు, సిపి గారు ఉన్నారు, ఏమిటండి ఈ అరాజకం? అంత సోషల్ క్రైమ్ పెరిగిపోతుంటే వాళ్ళు పట్టి జైల్లో వేసి బెయిల్ లేకుండా పూర్తిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. నీకున్న అనుభవానికి ఆ మాటలు మాట్లాడాలా? వాడు జేబులు ఇచ్చుకొని నింపుకుంటున్నాడు, వీడు దొంగతనం చేశాడు, వాడి జేబులో 10 లక్షలు ఉన్నాయి, వాడు జ్యువెలరీ షాప్ కొట్టేశాడు, వాడికి 1 కోటి రూపాయలు అంటే ప్రేక్షకుడిగా రన్నింగ్ కామెంటరీ చెప్పమని నిన్ను కోరుకుంటున్నాం. మీ రన్నింగ్ కామెంటరీ మాకెందుకండి? మీ సమస్యలు చెప్పడానికి తెల్లారితే పేపర్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీ నుంచి మీరు నేతగా మీ నుంచి మేము కోరుకున్నది ఏంటంటే పరిష్కారం కోరుకుంటున్నాం. సమస్య మీరేంటాడు ఎవడని చెప్తాడు. ఈ విషయం చాలా ఘాటుగా స్పందించదలుచుకున్నాను అనమాట. సార్ నారాయణ గారు విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. టికెట్ రేట్స్ ఇష్యూ పైన ఎప్పటి నుంచో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంత పెంచితే ఎలా, ఇంత పెంచితే ఎలా. మరి ఇప్పుడు నారాయణ గారు ఒకరిది పక్కన పెట్టేస్తే నెటిజన్స్, ఆడియన్స్ వీళ్ళు కూడా పెంచడం పైన వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు సార్? నెటిజన్స్ కాదండి, ఇంకొక టీం ఉంటుందండి. నెటిజన్స్ అనుకుంటున్నాం కానీ సోషల్ మీడియా ఎంత పెరిగిపోయిందంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి బెస్ట్ జర్నలిస్ట్, నాకు ఏదో ఒక రేట్ ఉంటుంది, రేటు చెప్తారు కూడా, చెప్తారన్నమాట. నేను తయారు చేస్తాను, రోజుకి 5,000 వీడియోలు తయారు చేయాలి. అది పబ్లిక్ గా తాండవిస్తుంది. నా విషయంలో చాలా మంది చాలా పక్కదారులు తొక్కారన్నమాట. నాకు అవసరం లేదు. ఇలాగన్నామంటే ఈ నోరు మూసుకోవాలి, ఇలాగన్నామంటే వాళ్ళు ఏం చెప్తే చేయాలంతే, బానిసగా చేయాలి. ఇంత గట్టిగా మాట్లాడలేం కదా. కనుక ఆ సోషల్ మీడియా విశృంఖలంగా అసలు బాగా ఏమిటి, ఎంత ఒక కరోనా అంటే కరోనా తాలూకు బ్యాక్టీరియా కంటే వికృతంగా వ్యాపించింది అన్నమాట. రోజుకి ఎన్ని వేల వీడియోస్ వస్తున్నాయి, ఫేక్ వీడియోస్. అంతేగానండి ఐబొమ్మ రవికి డబ్బు వస్తే వీరికి ఎందుకు అవసరం లేదు. ఐబొమ్మ ఇంత సృష్టించిన వాడు ఐబొమ్మ రవి ఆయన్నాడు సపోర్ట్ చేసుకోలేడా? ఆ కోణంలోంచి మీరు ఎందుకు ఆలోచించలేదు? ఆయన సపోర్ట్ చేసుకోవడం కోసం సృష్టించి ఉంటాడు. అంతకంటే పెద్ద జోక్ ఏంటంటే ఐబొమ్మ రవికేమో పోలీసు ఉద్యోగం ఇస్తా ఉన్నారట. అవును అన్నారట. ఇవన్నీ జోకులు కాదు. పోలీసులు ఎలాగంటారండి? ఓ దొంగకి డైరెక్ట్ గా డిఎస్పీ ఉద్యోగం, డైరెక్ట్ గా ఎస్పీ ఉద్యోగం ఇచ్చేస్తే ఇదేమైనా సినిమా అండి? మీరు అనకూడదు. కానీ ఎస్ఐ పోస్ట్కి అంటే ఎలక్ట్ కావాల్సిన వాడు పందాల్లో పరుగుడు పందెం వేస్తూ 5 కిలోమీటర్ల దగ్గర పడి చచ్చిపోయి ఉన్నారండి. ప్రాణాలకు తెగించి ఆ పోస్టుని పట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇంత సునాయాసంగా వీడికి ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు ఇచ్చేస్తే మరి డిపార్ట్మెంట్ ఎందుకండి? ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఏదైనా మాట్లాడితే కొంచెం గోప్యంగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఏముంటుందంటే అక్కడ మాట్లాడిన మరుస క్షణంలో వీడియో రూపంలో వచ్చేస్తుంది, కొన్ని ఫేక్ వీడియోలు వస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా మీ తాలూకు ఆ ప్రయత్నం అన్నదేదో జనాలు తెలిసిపోతుంది అన్నమాట. అందుకని ఐబొమ్మ రవికి ఏదో సపోర్ట్ వస్తుంది నెటిజన్స్ అంటే ఎంతకాలం అండి? ఈ 10 రోజులే సపోర్ట్ వస్తుంది. వాడు జాగ్రత్త పడింది కూడా 10 రోజులే సపోర్ట్ ఇస్తారు. వాడు పూర్తిగా జైల్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినట్టయితే మళ్ళీ ఇంకోసారి ఐబొమ్మ ఊసెత్తాడు. వాడైతే విదేశాల్లో ఉండి నాటకాలు ఆడాలా? విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమా? పట్టుకొని జైలు వేయడం కష్టమా? ఇదంతా మన తాలూకు చేతగాంతనం. ఎక్కడ ఉండేయండి, అరెస్ట్ చేసి తీసుకురాలేవు. మనకి ఏదైనా ఇల్లు కాలిపోతున్నప్పుడే గబగబా పరుగు పారా తీసుకొచ్చి నీళ్లు తవ్వుతావు. ఈలోగా జరగవలసినటువంటి మంచి అంతా జరిగిపోతుంది, ఊరు వాడ అంతా బూడిదైపోతుంది అన్నమాట. మన తాలూకు ఆలోచన విధానం అలాంటిది. ఇల్లు కాలుతున్నప్పుడే నీళ్ళు తవ్వుకుంటాం, ముందుగా జాగ్రత్తగా తవ్వుకో. ఓకే. అందువలన ఇది మాత్రం నారాయణ మాటలు మాత్రం మళ్ళీ మరోసారి చెప్తారు. ఒకసారి పునరాలోచించుకోవాలి. ఆయన పెద్ద మనిషి, వయసు పెద్దది, అనుభవం పెద్దది. దానికి సినిమా రేటు పెంచారు, ఇష్టమైతే వెళ్తారు. రేటు కూడా ఊహమని వేడి పెంచలేదు కదా, మ్యాక్సిమం 600 చేశాడు. అది నష్టమేముంది?
నష్టం లేదు కదా. సినిమా అలవాటు ఉన్నోళ్ళే వెళ్తారండి. నాకు 10 రూపాయలు చేసినప్పుడు కూడా నేను ఎక్కడైనా మామూలుగా చూస్తాను తప్ప, నాకు ఏదైనా అవకాశం ఉన్నట్టు చూస్తాను తప్ప, వందలు పెట్టి సినిమాకి వెళ్ళను నేను. ఓకే సార్. మా ఇంట్లో వరకు అసలు అలవాటు లేదు. అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తారు అన్నమాట, ఎలాగే వెళ్తారు. వాళ్ళు ఆపలేవు. అలవాటు లేని వాళ్ళు వెళ్ళరు, వాళ్ళని కూడా పంపించలేము. అది ఆ సత్యాన్ని గ్రహించి నారాయణ గారు మాట్లాడితే బాగుంటుంది. కానీ అయినా 2000 3000 టికెట్ అమ్మినప్పుడు మౌనంగా ఉండి 600 రూపాయలు టికెట్ రేట్ పెట్టేప్పుడు ఈయనేమో పూర్తిగా స్వైర విహారం చేయడం ఎంతవరకు న్యాయం అండి? చెప్పండి నారాయణ గారు, ఎంతవరకు న్యాయం? మరి మీ తాలూకు అభిమానించే హీరోలో ఇంకెవరో 2,000 3,000 టికెట్లు అమ్మినప్పుడు మీరు మామూలు కాఫీ టీ తాగుతూ పిచ్చా కబుర్లు చెప్తూ ఆ టికెట్ 3,000కి అమ్మారట. ఆ హీరో అండి అన్న రోజులు ఉన్నాయి, మీ విన్న రోజులు ఉన్నాయి. అంటే మీకు నచ్చినట్టయితే 2,000 అయినా 3,000 అయినా ఒకటేనా? మీకు నచ్చకపోయినట్టయితే మీకు ఈ రోజులుగా ఉన్నట్టు ఇదేమో బ్యాన్ చెయ్యాలా? కొంతమంది జేబులు నింపడం కోసమేమో ఆయన సినిమాలు తీసుకుంటున్నారా? అందరూ ఈ రోజు 200 కోట్లు 300 కోట్లు తక్కువ మించిన సినిమా, తక్కువైన సినిమా ఏమి లేదు. లేకపోతే జనాలు చూడటం లేదు. వాళ్ళు చేస్తుంది వ్యాపారం. వ్యాపారాలు మూసుకొని కూర్చోమంటారా? ఈ రోజు వ్యాపారాలు మూసుకొని దగ్గర 35 లక్షల మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు సినిమా పరిశ్రమ మీద. 15 లక్షల మంది యాక్టివ్ గా ఉన్నారు. 10 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇళ్లలో ఏమైపోవాలంటే దీపాలు ఆరిపోవాలా, ప్రాణాలు ఆగిపోవాలా? ఆలోచించండి. వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళు మీకు ఓట్లు వేశారు కదా, ఓట్లేసి గెలిపించారు కదా. అంటే గవర్నమెంట్కి ఏమో వెన్నుదన్నుగా ఉంటూ అసలు ముఖ్యమైన పిల్లర్స్ లాగా ఉన్నోళ్ళు వాళ్ళే. మీకు ప్రాపగండా చేస్తుంది కూడా వాళ్ళే. వాళ్ళ పొట్ల కొడదాం అనుకుంటారండి బాబు. ముందొచ్చి పలానా వాడు ఓటేయండి అని చెప్పింది కాబట్టి సినిమా వాడు ప్రచారం చేసేది. సినిమా వాడు వీధిలో పడి ప్రచారం చేస్తేనే ప్రజలు ఆకర్షితులవుతారు. అప్పుడు సినిమా వాడు కావాలా? మిగతా రోజుల్లో సినిమా వాడద్దా? ఇదేం న్యాయం నారాయణ గారు? సో సారీ, ఇట్లాంటి మాటలు మీకు తగవు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ అయితే పెంచేశారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఇంకా సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది సార్. పెంచుతారా లేదా? ఎందుకంటే ఆ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక మీద తెలంగాణలో టికెట్ రేట్స్ పెంపు ఉండదని చెప్పేసి ఓజీ టైంలో అనుకుంటాను, ఆ తర్వాత సినిమా తర్వాత ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పెంచుతారా లేదా అని ఉంది సార్. మీరే ఒపీనియన్ ఏంటి సార్? నేను చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేవాడు చాలా భోలా శంకరుడు. ఉన్న వాళ్ళలో కొంచెం మంచివాడు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను వార్తలో పనిచేస్తుండగా ఒక సందర్భంలో కలిశాను. నేను విని వెంటనే ఆయన ఎంత బాగా మన కుటుంబ సభ్యుడు ఎలాగైతే మనల్ని రిసీవ్ చేసుకుంటాడో అలా రిసీవ్ చేసుకున్నాడు అన్నమాట. అందువల్ల ఆయన కోపతాపాలు ఎంతో సేపు ఉండవు. ఒకటి, ఈ బాలకృష్ణ సినిమాకి తప్పకుండా వాళ్ళు రేట్లు పెంచుతారండి. పెంచలే కదా. ఉన్నదెవరు? దుర్గేష్ ఉన్నాడు. ఆడు ఉన్నదెవరు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఎన్టీ రామారావుకి అన్యాయం చేస్తారా? అంటే బాలకృష్ణకి అన్యాయం చేస్తే ఎన్టీ రామారావుకి అన్యాయం చేసినట్టే కదా. అంటే వాళ్ళు నిజంగా ఎన్టీ రామారావుకి మనస్ఫూర్తిగా అన్యాయం చేద్దాం అనుకుంటే రేట్లు పెంచరు, అలా ఉంచారు, దెబ్బతీస్తారు. బాలకృష్ణ ఆర్టిస్ట్ గా కాకుండా కూడా పాతాళానికి తొక్కేస్తారు. లేదా మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా, కృతజ్ఞత ఉన్నా, ఎన్టీ రామారావు పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా వాళ్ళ తాలూకు వర్గాన్ని కాపాడుకుంటారండి. కనుక పెరగదు అని మాత్రం నేను చెప్పను, తప్పకుండా పెరుగుతుంది. ఆ కోమటిరెడ్డి తాలూకు మాటలు కూడా మంచివాడు కనుక డెఫినెట్ గా ఆయన మనసులో ఏది మంచి ఏది చెడు ఉంటుంది కదా. మంచి పనులు తప్పకుండా ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. రైట్ సార్. వేసామా ముందరకాలం. థ్యాంక్ యూ.